ప్రేమైన పదవులు తండ్రి మీ గమనించేస్తున్నాను అందరూ కూడా తండ్రి కుమార్ పరిస్థితి అవుతుంది మీకు వందనాలు ఆయన ప్రభావ ఈరోజు ఈ వాక్యం చదివే భాగ్యం కలిగించినందుకు వందనాలు ప్రభావ. అలాగే ఈ భాగ్యం ఇచ్చిన రాష్ట్రం గారికి వందనాలు ప్రభావ. కూడి వచ్చిన సంఘాన్ని అందరికీ వందనాలు ప్రభావ. మమ్మల్ని కింద వారి నుంచి వారం వారికి సజీవ రెక్కలు నిలబెట్టినందుకు వందనాలు ప్రభావ. నేను వాక్యం చెప్తున్నానుగా నేను వాక్యం చెప్పినందుకు గొప్పవాడిని కాదు ప్రభావ, కానీ మీ దయగలస్తుంది ప్రభావ. ఎలాగ దావీదుని గోలియాతు ఎలా హెచ్చించారో అని వాక్యం చెప్తాను హెచ్చించి ప్రభావ. నా మాట కాదు ప్రభావ, మీ మాట ద్వారా వాక్యం ద్వారా మాట్లాడమని ప్రభావ. అదే ప్రభావ మీ గణపతి బలపరచుకుని ప్రభావ. నేను చెప్తున్న వాక్యంలో ప్రతి విషయంలో మీరు తోడేయమని మాతో మాట్లాడమని సంఘంతో మాట్లాడమని గంతాలను మీరు తెచ్చుకోమని అదరైనా వేసేపడుతున్నామని అడిగి వెళ్ళుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికి వందనాలండి. ఈరోజు మనం 91 కీర్తన చదువుకున్నాం. బైబిల్ అంతటిలోనే కీర్తన అన్నింటిలో ప్రతిష్టాత్మకమైన కీర్తన 91 కీర్తన. ఈ 91 కీర్తన దేని గురించి అంటే మనం ప్రయాణాల గురించి, మన యొక్క యాత్రా కీర్తన ఇది కూడా. కాకపోతే దీనికి ఒక విశిష్టత ఉంది. ఈ కీర్తనలో మనకి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే మనకు బాహ్య స్వరూపం ఉంది, ఆత్మస్వరూపం ఉంది, 2 స్వరూపాలు ఉన్నాయి. కానీ మిగతా మతాల్లో లేనిది మన మతంలో క్రైస్తవులో ఉన్నది ఏంటంటే రెండు స్వరూపాలు. ఒకటి బాహ్య స్వరూపం, ఇంకోటి ఆత్మస్వరూపం. మనం ఈ క్రైస్తవులోకి వచ్చిన తర్వాత మనం దేవుడితో ఆత్మ పొందుకుంటాం. మిగతా ఏ మతంలో ఆత్మ పొందుకోవడం ఉండదు. ఎందుకంటే బాప్టిజం తీసుకున్న వాళ్ళు పొందుకుంటారు, బాప్టిజం తీసుకోకుండా చర్చికి వస్తున్న వాళ్ళు పొందుకుంటారు. ఆత్మ పొందుకుని మనం ఎవరితో మాట్లాడాలి? దేవుడితో మాట్లాడాలి. మనకి సంబంధాలు ఏంటి? తల్లి, తండ్రి, తమ్ముడు, ఇవన్నీ బాహ్య సంబంధాలు ఉంటాయి. ఎక్కడి వరకు? మన ఈ లోకం వరకే ఉంటుంది. తర్వాత నిత్యరాజ్యంలో మనకి సంబంధాలు ఏమి కనపడవు. అక్కడ ఎవరితో? దేవుడితో సంబంధం ఉండాలి. ఆయన సిలువేయబడి 3వ రోజు లేచి పరలోకం చేరడానికి కూడా, ఆయన రాకడానికి కూడా దానికే ఆయన వస్తున్నాడంటే కూడా మనకి నిత్యరాజ్యం ఇచ్చడానికి మనం వస్తున్నాడే. ఆయన మన పాపాలన్నీ భరించి సిలువేయబడ్డాడు. మళ్ళా తిరిగి లోకానికి వస్తాం కూడా మనల్ని నిత్యరాజ్యం తీసుకెళ్తూ వస్తున్నాడు. మనం ఎవరితో సంబంధం పెట్టుకోవాలి? మనం మనుషులు ఎంతొక్కడి వరకే సంబంధం. మనకి దేవుడితో సంబంధం ఉండాలి. మనం చర్చికి రావడానికి కూడా, ఆదివారం ఒక విశ్రాంతాలు ఇవ్వడానికి కూడా మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఏం చేయాలి? దేవుడితో సత్సంబంధాలు పెట్టుకోవాలి. మనం మనుషులతో పెట్టుకున్నా ఎంతవరకు ఎక్కడి వరకే పనిచేస్తాం. తర్వాత మనం దేవుడితో సంబంధాలు పెట్టుకోవాలి. అది ఈ వాక్యం చెప్పే, ఈ కీర్తన మెయిన్గా చెప్పేది అదే. మహోన్నతుని చాటు నివసించేవాడే సర్వశక్తిని నిష్క్రమించేవాడు. అంటే మనం ఎవరి చాటున ఉండాలి? దేవుడి చాటున ఉండాలి. మనం ఏ మనుషుల చాటు ఉన్నా ఎవడో మనం కాపాడు. మనం ఎవరి చాటున ఉండాలి? దేవుడి చాటున ఉండాలి. దేవుడి మాట వినాలి. దేవుడు చెప్పిన పద్ధతిలో నడవాలి. ఇప్పుడు చంటి పిల్లడు ఉన్నాడు, పుట్టిన తర్వాత తల్లి ఒడిలో ఉంటాడు. పుట్టక ముందు కూడా తల్లి గర్భంలో ఉంటాడు. ఎవరు కాపుదల? దేవుడు కాపుదల. ఏమి జరుగుతుంది ఎవరికి తెలియదు. పిల్లోడు పుట్టిన తర్వాత ఊహకు వచ్చేంత వరకు కూడా దేవుడు కాపుదల. కడుపు తెప్పి వచ్చిన, తలపూడి వచ్చినా, ఒళ్ళు జ్వరం వచ్చినా ఎవరు కాపుతారో? దేవుడే కాపుతారు. దేవుడు కాపుదల లేకపోతే ప్రపంచం ఏమీ లేదు. కాబట్టి సృష్టించినది కూడా ఈ ప్రపంచాన్ని దేవుడు సృష్టించాడు. అంతకుముందు ఏమీ లేదు. దేవుడి తర్వాత ఇవన్నీ ఏర్పడింది. అందుకనే ఇంకోటి యోహాను సువార్త 15:1-2 వచనం చూడండి సార్. ద్రాక్షవల్లి, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ప్రతి తీగను ఆయన తీసివేయను, ఫలించి ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. దేని అర్థం? నేను నిజమైన ద్రాక్ష తోట ఉంటుంది. దాని వ్యవసాయకుడు ఎవరు? తండ్రి. ఇప్పుడు మనకి వ్యవసాయకుడు ఎవరు? మన తండ్రి అయినా యేసుక్రీస్తు. ఏమన్నాడు? ఆయన మార్గాలు నడిస్తే, ఆయన చెప్పినట్టు ఆయన ప్రార్థన ద్వారా ఆయనలో లేకపోతే ఏమన్నాడు? మనలో చెడులన్నీ తీసేస్తానంటాడు. ఇప్పుడు కలుపు మొక్కలు ఉంటాయి, తీసేస్తే అసలు మొక్క పెరగదు. మనలో ఉన్న చెడు వ్యసనాలు, చెడుతనం ఏమైనా ఉంటాయి, వెళ్ళి పక్కన తీసుకుంటే మనం అభివృద్ధి చెందుతాం. దేవుడు చెప్పేది ఏమన్నాడు? నన్ను ప్రేమించండి, నా ప్రార్థన చేయండి, నాకు ఆశీర్వాదకరంగా ఉండండి, నన్ను ప్రేమించండి అంటున్నాడు. మిమ్మల్ని అభివృద్ధి చేస్తానంటున్నాడు. అది 2వ వాక్యం చదువుదాం సార్. కీర్తన 2 కాదు, కీర్తన 91:2.
ఆయన ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుతున్నాను. ఆయనే నాకు ఆశ్రయం. ఇప్పుడు మనకు ఏమైనా కష్టం వచ్చిందనుకో, చుట్టుపక్కల చెప్పుకొని ఎవరు చెప్పుకొని ప్రతి సమస్య తీరదు. ఎక్కడికి రావాలి? మనం చర్చికి రావాలి. చర్చి గురించి ప్రశాంతంగా ప్రార్థన చేసుకుంటే ఆయన ఆశ్రయించాలి. ఎవరిని ఆశ్రయించమన్నాడు ఇక్కడ? నేను ఎవరిని? ఆయనే నాకు ఆశ్రయం. ఏమనుకోమన్నాడు? నాకు ఆశ్రయం ఎవరు? నాకు తోడెవరు? ఆయనే నా కోట, నేను నమ్ముకున్న దేవుడు. అంటే నేను ఎవరు నమ్ముకోవాలి? నేను ఎవరు నమ్ముకుని చర్చిపోతున్నావు? పాస్టర్ గారు అన్నది మన మధ్యవర్తి. కాకపోతే మనం ఎవరు నమ్ముకోవాలి? దేవుడు నమ్ముకుని దేవుడు మనకి చేసిన పనులన్నీ శుద్ధీకరిస్తానని చెప్పారు. ఆయన ఎవరిని నమ్ముకున్నాడు? ఆయన నమ్ముకున్నాడు. ఆయన నమ్ముకుని వచ్చిన తర్వాత మీరు ఏంటి? నేను ఎవరో కూడా చెప్తున్నాను. ఏమన్నాడు? మనకు ఆశ్రయం ఎవరన్నాడు? దేవుడే నాకు ఆశ్రయం అని అనుకుని మనం చర్చకొస్తే మనకి ఇక్కడ ఉన్న ప్రశాంతత ఇంకెక్కడ దొరకదు. మనకు సినిమాకి వెళ్ళినా దొరకదు, ఎవరితో మాట్లాడినా దొరకదు, చర్చిలో ఉన్న ప్రశాంతత ఎక్కడ దొరకదు. దీనికి కీర్తన 18 2వ వచనం చదవము. నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ సంఘము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించిన దుర్గము. ఇక్కడ అన్నాడు కదా, యెహోవా నా శైలము, నా కోట. అంటే కోట అంటే మన కాపుదా. మనకి ఎవరో మన ఇంట్లో ఉన్నప్పుడు వర్షం వస్తుంది, గాలివాన వస్తుంది. ఇంట్లో ఉంటేనే మనం నిలబడతాం. బయటికి వెళ్తే మనం గాలివాన తట్టుకోలేము. ఏమన్నాడు? నా చుట్టూ కోట కింద దేవుడిని అంగీకరించమన్నాడు. నన్ను రక్షించేవాడు, నా కేడము. ఇప్పుడు యుద్ధం చేస్తే వెళ్తారు, కేడము డాలు ఉంటుంది. ఎందుకు? ప్రొడక్షన్, రక్షణకి. అవతలోడు వచ్చి మనం పొడి చేసినా మన ఈ డాల్కే తగులుతుంది, కానీ మన గుండెలో దిగదు. అలాగా ఆయన్ని ఆశ్రయించేవాడు అది రక్షణ పొందుతారని చెప్తున్నాడు. 91:3 చదువు. రక్షించు చాలు. వేటగాని ఊరిలో నుండి ఆయన్ని విడిపించను, నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించను. వేటగాని ఊళ్ళు అంటే అర్థమేంటి? ఇప్పుడు పక్షులు వేటాడతారు, ఎవరు అడవుల్లో వేటాడుతూ ఉంటారు. అందుకే ఏంటి? రక్షణ లేకపోతే ఏదైనా చంపేస్తారు. మనకేంటి రక్షణ? మనం వెళ్ళేటప్పుడల్లా ప్రతిదీ కాపుదలు ఉండాలి. ఇప్పుడు మాస్టర్ గారు నా కాలేజ్కి వెళ్తున్నప్పుడు ఆయనకి చుట్టూ కంచి కింద దేవుడి సహాయం ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా, ప్రయాణానికి వెళ్ళొచ్చినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా ఆయన కాపుదలు ఉండాలి. తిరిగి వచ్చినప్పుడు కూడా వెళ్ళినప్పుడు కాపుదలు ఉండాలి. ఆ కాపుదలు ఉంటే మనం రక్షణ పడతాం. అలాగే నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించాను. మనకు కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఎంతమంది చనిపోయారు? తెగులు. అలా కలరా వచ్చింది. కలరా వచ్చినప్పుడు చాలా మంది చనిపోయారు. దానికి ఏంటి అన్నాడంటే, నన్ను ప్రార్థన చేయండి, నేను మిమ్మల్ని తప్పిస్తాను, మిమ్మల్ని రక్షిస్తాను. దేవుడు ఏమన్నా మాట్లాడుతున్నాడు? మనకి ఏ తెగులు వచ్చినా, ఏ అపాయం వచ్చినా, వచ్చినా ఎవరిని చూడమన్నాడు? దేవుడిని చూడమన్నాడు, దేవుడిని ఆశ్రయించమన్నాడు, దేవుడు ప్రార్థన చేయమన్నాడు, చర్చికి రమ్మన్నాడు, వాక్య పరంగా ఎదగమన్నాడు. దేవుడు చెప్పేది ఏం లేదు, నా కోట్లు ఏమైంది, లక్షలు ఏమైనా అనట్లేదు. నా మీద నాకు ప్రార్థన చేయండి, నా ఎందుకు విశ్వాసం వచ్చిందని దేవుడు చెప్తున్నాడు. ఇదే కీర్తన 124:7-8 చూడండి. పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటగాండి ఊరి నుండి తప్పించుకుని ఉన్నది. ఉరి తెంపబడు మనం తప్పించుకుని ఉన్నాము. భూమి ఆకాశమును సృజించిన యెహోవా నామం వల్లనే మనకు సహాయం కలుగుతుంది. చూడండి అన్నాడు, పక్షి తప్పించుకున్నట్లు మనం వేటగాండి ఊరి నుండి తప్పించుకుని ఉన్నది. అంటే ఏంటి? పక్షి వేటాడతాడు, తప్పించుకున్నట్టు ఎలాగో మనం తప్పించబడుతున్నాం. ఇప్పుడు అన్నాడు, ఉరి తెంపబడిన మనము తప్పించుకుని ఉన్నాం. ఇప్పుడు ఏదైనా తప్పు చేసినా, చేయకపోయినా ఉరి చేశారనుకోండి, సుప్రీంకోర్టులో, హైకోర్టులో వేసిన అది క్షమాభిక్ష ఎవరు పెట్టాలి? రాష్ట్రపతి పెట్టాలి. రాష్ట్రపతి నిర్మించింది ఎవరు? మన దేవుడే. ఇప్పుడు అదే మన ప్రైవేట్ పాడాలి చెప్పింది ఏంటి? నేను సుప్రీంకోర్టుకి వెళ్ళాను, నేను వాదింతాకి వెళ్ళాను, ఏమైందన్నాడు? నీకు లాయర్ లేదా అని అడిగాడు. ఎవరో జడ్జి, నా రాజ్య, నా కింగ్ నాకు లాయర్ చెప్పాడు. అంటే అర్థం ఏంటి? దేవుడు ఏమన్నాడు? ఈ అన్ని కోర్టులు ఏంటి, చట్టాలు ఏంటి, ఈ వ్యవస్థ అంతా నిర్మించింది నేనే, నన్ను నమ్ముకుంటే అన్నింటినీ మారుస్తాను అంటాడు. ఇక్కడ ఏమన్నా అదే. ఇప్పుడు పక్షి తప్పించబడాలన్నా సరే, మనం ఎటువంటి విషయాలైనా ఆపదను తప్పించబడాలంటే దేవుడు ప్రార్థన చేయాలి, దేవుడు
నమ్మకం పెట్టాలి. మెయిన్గా దేవుడు మీద విశ్వాసం పెట్టాలి. ఇప్పుడు మనం చర్చకొస్తున్నాం, పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంది, మనం విశ్వాసం పెట్టాలి. ఆవిడ ప్రార్థించినా మనం విశ్వాసం పెట్టాలి. ఆవిడ ప్రార్థన 100% పెట్టాలి, కానీ మనం విశ్వాసం కూడా పెడితే కార్యాలు జరుగుతాయి. అది ఇక్కడ విషయం చెప్పేది. నెక్స్ట్ 91. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన రెక్కల కింద ఆశ్రయం కలుగును, ఆయన రెక్కల కింద నిన్ను కప్పును. ఇప్పుడు కోడి ఉంది, కోడి పిల్లలు ఉంటాయి, అది రెక్కల కింద ఏం చేస్తే కోడి పిల్లలు పెట్టుకుంటుంది. ఏ గడ్డ వచ్చినా ఏమొచ్చినా తీసుకెళ్ళకుండా కోడి ఎలా కాసుకుంటుందో మనం ఎవరు, మనం ఆయన పిల్లలు. మనం అనుకున్నా అనుకోకపోయినా, నమ్మినా నమ్మకపోయినా, మనం సృష్టించింది ఆయన రక్తంతో, ఆయన శరీరం ఆయన మనం సృష్టించాడు. కాకపోతే ఏంటి, మనం ఏమన్నాడు, మనం నమ్మినా నమ్మకపోయినా మీరు నా పిల్లలు, నా ఎందుకు విశ్వాసం ఉంచండి, కోడి రెక్కల కింద ఎలా కాస్తుందో మిమ్మల్ని కూడా నేను అలా కాస్తాను అని ఆయన చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు, మీరు విశ్వాసం పెట్టండి, నా ఎంత నమ్మకం ఉంచండి, నేను కోడి కాసినట్టు మిమ్మల్ని కాసి కాపాడుతాను అంటున్నాడు. అలాగే ఇంకోటి ఏమన్నాడు, ఆయన 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 రెక్కల కింద ఆయన సత్యము కేడుము డాలనే ఉన్నది. అది చెప్పాను కదా, ఆయన ఏదైనా సరే, మనం ఏ ఆపదలో ఉన్నా సరే ఆయన రక్షించబడేది ఆయన ద్వారానే. మనల్ని ఎవ్వరు రక్షించరు, స్నేహితులు రక్షించరు, తోడున్నాళ్ళు రక్షించరు, ఎవ్వరు రక్షించరు. మనం ఏదైనా సరే ఒక ఒక కవచం కింద కాపాడేది ఆయనే. కీర్తన 17:8-9 చదువుతున్నాం సరే. చూపుము, నన్ను కాపాడము, పోగొట్టి కాపాడము, చెప్పుకున్నాము, నీ రెక్కల కింద నన్ను దాచు. ఇప్పుడు కన్ను ఉంది మనకి, ఇప్పుడు ఏం చెప్తాడు, కన్ను రెప్ప లేకపోతే కన్నులో డస్ట్ వెళ్ళిపోద్ది, దుమ్ము వెళ్ళిపోద్ది, ఏ వస్తువులు వెళ్ళిపోతాయి. కన్ను రెప్ప ఎలాగో మన దేవుడు అంటున్నాం. క్లియర్ చెప్పాలంటే కన్ను రెప్ప ఎలా కాపాడుతుందాం మనల్ని, అలాగా మనం విశ్వసించినా విశ్వసించకపోయినా దేవుడు దాని పిల్లలు కాపాడుతున్నాం. తల్లి ఉంది, తల్లి ఎంత తిట్టినా కొట్టినా తల్లి కొడుకు మీద కూతురి మీద ప్రేమ ఉంటుంది. ఆ తల్లి ప్రేమ ఎవ్వరూ తీర్చలేదు. కాకపోతే అనుకుంటారు ఇది మా అమ్మకి నా మీద ప్రేమ, నా ప్రేమ, కానీ తల్లి ప్రేమ తల్లి ప్రేమ కన్నా తల్లి ప్రేమ గొప్ప, తల్లి ప్రేమ కన్నా గొప్ప ప్రేమ మన దేవుడిది. కాబట్టి మనం ఏంటి, దేవుడి మీద నమ్మకం పెట్టి విశ్వాసం ఉంచాలంటే అదే అన్నాడు, నీ రెక్కల నీడ కింద నన్ను దాచుము. అంటే ఎవరి కింద దాచున్నా, మనం వాళ్ళ కింద ఏళ్ళ దగ్గర దాచుకోండి. ఇప్పుడు ఎవరైనా ఇంటికి వెళ్ళినా సరే ఇప్పుడు చెప్తాను, ఎవరైనా ఇంటికి వెళ్ళాము అనుకో, 2 రోజులు చూస్తాం, 3 రోజులు చూస్తాం, 4 రోజులు చూస్తాం, తర్వాత వాళ్ళని కూడా మొహం అవుతారు, ఎందుకు వచ్చారో మనకి ఖర్చు అయిపోతుందని అనుకుంటారు. దేవుడు అలాగంటే కాదు, మనల్ని ఆయన ప్రార్థన చేస్తే మనం ఏదో రకంగా పోషిస్తాడు, కానీ ఏదో రూపంలో పోషిస్తాడు. కాకపోతే అంత విశ్వాసంగా ప్రార్థన చేయాలి. ప్రార్థనే పరిస్థితులు మార్చేస్తుంది. నెక్స్ట్ రాత్రి వేళకను భయంకైనా, పగటి వేళ ఎగురు బాణంకైనా, చీకటి వేళ సంచరించి తెగిలికైనా, మధ్యాహ్నం అందు పాడు చేయి రోగంకైనా నువ్వు భయపడుతున్నావు. మనకు రకరకాల రోగాలు తెగులు వస్తాయి, ప్లస్ మనకు భయం కూడా ఉంది. నేను కూడా అనిపించాను ఏంటంటే ఏదైనా అయిపోద్దా, ఏదైనా జరిగిపోద్దా, ఒక రకమైన కంగారు ఆందోళన ఉంటుంది. కానీ దేవుడు అన్నాడు, అందరూ కూడా అన్నాడు చేస్తాడు. కానీ అగ్నిస్తంభం గాను, రాత్రి వేళ అగ్నిస్తంభం కానీ, పగటి వేళ మేఘస్తంభం అంటారు. ఎందుకంటే పగటి వేళ ఎండ ఎక్కువగా ఉంటే మేఘాన్ని సూచించి మనకు చల్లదనం ఇస్తాడు, అలాగే రాత్రి పూట చీకట్లో మనకు వెలిగిస్తాడు అగ్నిస్తంభం. ఆయన ఏమన్నాడు, ఇది రాత్రి వేళ ఎటువంటి రోగబాధలు వచ్చినా, ఎటువంటి కంగారు వచ్చినా దేవుడు ఉన్నాడు నాకు, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, దాన్ని దేవుడు నన్ను కాపాడుతాడు, దేవుడు నన్ను లైన్ చేస్తాడని మనం నమ్మకం పెట్టాలి. ఆ నమ్మకం పెడితే మనకి ఎన్నైనా సాధిస్తాం. కానీ ఒక కరోనాలో కూడా చనిపోయిన వాళ్ళందరూ భయంతో చచ్చిపోయారు. 70% మంది నేనేమైపోతాను అని చచ్చిపోయారు. ఆ భయం వల్ల, లేకపోతే కరోనాలో చాలా మంది వచ్చింది, ఆడలా చనిపోతున్నాడు, నా పక్కన ఇద్దరు చచ్చిపోయినప్పుడు మనం ధైర్యం మనకేమవుతుంది, ఆ కంగారులో దాడిలో కూడా కొంచెం చచ్చిపోయారు. అలాగే కరోనాలో వచ్చిన వాళ్ళకి గుండె జబ్బులు కూడా చాలా మంది వచ్చేసింది చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడు ఎందుకు నమ్మకం పెడితే గొప్ప కార్యాలు జరుగుతాయి. ఇప్పుడు అది కూడా చెప్తాను, కుషోతో సాక్ష్యం ఉంది, కన్నులో బ్లీడ్ అయిపోయింది, ఒకే నమ్మకం. ఈ భూతం గారిని తీసుకొచ్చాను, కంట్లో ఆయిల్ ఏందాం స్వస్థపరిచిపోద్ది అని అనుకున్నాను. అలాగే తీసుకొచ్చాను, ముందు ఆయిల్ వేసింది ఆవిడ, 2 సార్లు వేసింది, తర్వాత ట్రీట్మెంట్ జరిగింది, లేజర్ ట్రీట్మెంట్. ఈ వాటికి 60%, 70% కరిగిపోయింది బ్లడ్.
డాక్టర్లు అన్నారు అలా కరగదు, 1,50,000 సర్జరీ చేయాలన్నా, సర్జరీ చేసిన కళ్ళు రాదు. అలాంటి బాధపడి ఈవిడ దగ్గర తీసుకొచ్చి 2 చుక్కలు వేయించాను ఆయిల్, దెబ్బకి స్వస్థపడిపోయాడు. చెప్తున్నాను, మన నమ్మకం ఉండాలి. ప్లస్ ఆవిడ తీసుకొచ్చాను, ఆవిడ వేసింది, మనం స్వస్థపడతాం నమ్మకం ఉంటే కార్యం జరుగుతాయి. అది నెక్స్ట్ చూడమ్మా. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి పక్కను 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. నీ పక్కన 1000 మంది పడినాను, నీ కుడి పక్కన 10,000 మంది కూలిను, అపాయం నీ యొద్ద రాదు. ఇప్పుడు మన ఎవరితో గొడవ జరిగిందనుకో, అలా 100 మంది వచ్చారనుకో, 1000 మంది వచ్చారనుకో, మన వెనకాల ఉన్నారు, వాళ్ళందరినీ సృష్టించిన దేవుడే ఉన్నాడు. మనకి ఏం జరుగుతుంది, వాళ్ళందరినీ వెనక్కి పంపించే శక్తి మనం ప్రార్థించాలని ఉంటుంది. లోనికి వెళ్ళి మనం ప్రార్థన చేసి వచ్చిన వాళ్ళందరూ వెనక్కి పోవాలంటే మన ప్రార్థన దేవుడైన వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోతారు. కాకపోతే వాళ్ళందరినీ సృష్టించాలో మన దేవుడైన యేసయ్య. అది ఏం చెప్తారంటే, నువ్వు ఎన్ని ఉన్నా సరే ప్రార్థన మానవద్దు, ప్రార్థన చేస్తే పరిస్థితులు మారిపోతాయి అన్నాడు. యోబు గ్రంథం 5:19 జరుగుతుంది చదువు. ఆయన నిన్ను విడిపించను, 7 బాధలు కలిగినను, 7 బాధలు కలిగినను, ఏ కీడు తగలదు. శ్యామకాలమున మరణం నుండి కట్టుకుంబల నుండి ఆయన నిన్ను తప్పించు. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయి. నేను అర్థం ఏంటి, 6 బాధలు. ఇప్పుడు ఒకరికి మా ఇంట్లో చూశారు, ఒకరికి ఇప్పుడు రాగం వచ్చిందనుకో, ఈ రాగం తగ్గేటే ఇంకో రాగం, ఇంకో రాగం తగ్గేటే ఇంకో రాగం, శ్రమ. ఆ శ్రమ అలా అని మనం ఏంటిది, మనం తగ్గట్టు మేము కూడా అనుకుంటాం, ఏం తగ్గట్లేదండి, రోగం మీద రోగం వచ్చేస్తుంది, శ్రమ మీద శ్రమ వచ్చేస్తుంది, తగ్గట్లేదు అంటే. అలా కదా ఆయన ఏమంటున్నాడు, 6 బాధలు వచ్చినా సరే 7వ బాధ నుంచి కూడా తప్పిస్తాం. ఎందుకంటే ఇన్ని సమస్యలు వచ్చిన తర్వాత కొంతమందికి అవిశ్వాసం వచ్చేస్తుంది, ఏంటి బాబు నాకు తగ్గట్లేదు, మనం రోగం తగ్గిన తర్వాత వచ్చేస్తున్నాను. కానీ ఆయన ఏమన్నాడు, ఎన్ని బాధలు వచ్చినా నేను తప్పిస్తాను. ఇప్పుడు ఈ శ్రమ వచ్చిందా, దీని తగ్గ సుఖం ఉంటుంది, తర్వాత దీని శ్రమ తగ్గడం 100 సుఖం ఉంటుంది. కానీ ఆ శ్రమ భరించే శక్తి ఉండాలి. క్రైస్తవులు దేవుళ్ళు ఎదిగే కొద్ది శ్రమ ఉంటాయి. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, క్రైస్తవులు మనం అనుకుంటాం కానీ చాలా కఠినమైంది, అన్ని మతాల కన్నా క్రైస్తవమే కఠినమైంది. కానీ సింపుల్గా బైబిల్ నుంచి వెళ్తారు, ఏదో చదువుకొచ్చేస్తారు అనుకుంటారు. కానీ మన క్రైస్తవులు ఉన్న శ్రమ దేంట్లో ఉండదు, కానీ అది ఫాలో అవుతే దీంట్లో ఉన్న సుఖం దేంట్లో ఉండదు. అది చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే, ఇది ఏమన్నాడు, శ్యామకాలంలో మరణం నుండి యుద్ధ కట్టకు బలం నుండి ఆయన తప్పించారు. నేను చాలా కేసులు చూసాను, డాక్టర్గా చచ్చిపోతాను, డాక్టర్లు చెప్తారు లేదు కష్టం చచ్చిపోతాను, కానీ ప్రార్థన చేసిన గోల్డెన్ కేసులు బతికి, క్యాన్సర్ 4th స్టేజ్లో కేసులు కూడా బతికి. అలా ఏంటంటే దేవుడి మీద ప్రార్థన, దేవుడి మీద విశ్వాసం ఉంటే ఎన్ని కార్యాలైనా జీవం చేయగలడు. అది ఇంకోటి ఏంటంటే, నోటి మాటల చేత కళ్ళు నొప్పి తగలకుండా ఆయన నిన్ను చాట చేయదు. ఒకటి, కొంతమంది పట్టణవసరం లేదు, నోటి మాటతో చంపేస్తారు. ఎందుకంటే నాలిక అంత కత్తిలో ఉంటుంది, సూటుపోటు మాటలతో చంపేస్తారు. కొంతమంది ఏంటంటే పట్టణవసరం లేదు, కొట్టినా పర్లేదు, ఆ మాటలు భరించగలరు. ఆ మాటలో ఏమన్నాడు, నాకు వదిలే, కానీ వాళ్ళే ద్వేషం పెట్టుకోక వాళ్ళే మార్పు వచ్చి మళ్ళీ నీతో బాగా మాట్లాడతారు. ప్రార్థించి నేను నన్ను ఇలా తిడుతున్నారు, నన్ను అంటున్నారు, దేవా నీకు అప్పు చెప్తున్నాను సమస్య, నువ్వు చెయ్యి అంటే వాళ్ళ నాశనం కానవసరం ఏం కానవసరం, వాళ్ళే మన మీద దగ్గరికి వచ్చి మీరే గొప్ప వాళ్ళని చెప్పే రోజు వస్తుంది. దానికి సమయం పడుతుంది. కాకపోతే ఏంటంటే ఆయన మారుతానని చెప్తున్నాడు, కానీ దెబ్బ కన్నా సరే మాటే మనసు పుచ్చుకుంటుంది. అది చెప్తాను. నెక్స్ట్ చదువు 91. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును అంటే అదేంటి, ఇప్పుడు ఎవరైనా తప్పు చేశారనుకోమా, వాళ్ళకి నీతో దీన్ని ఏమన్నా హింసించారనుకో, దేవుడే దాన్ని శిక్ష చేస్తారండి, మనం పట్టించుకోవాల్సిన లేదు. కానీ అలా శిక్ష చేసేయడని వాళ్ళని చూడకుండా చూడకూడదు. వాళ్ళు మనం క్షమాగుణం నేర్చుకోవాలి, వాళ్ళని క్షమించి వదిలేదు, దేవుడే వాళ్ళకి తీర్పుతారు. కానీ మనం ఏమనుకున్నా బాగా అయిందిరా అని మనం అనకూడదంట. అంటే ఏంటంటే మీకు బాగా జరిగిందిరా, దెబ్బతిన్నారా అని అనకూడదంట. కాకపోతే దేవుడే తీర్పు తీర్చాడు, దేవుడు చూసుకుంటాడు, దేవుడే దానికి ఆశ్రయిస్తాడంట. అదే సామెతలు 11:30 చూడము. 30
సామెతలు 11:30. నీతిమంతులు నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుదురు, భక్తిహీనులను పాపులను మరి నిశ్చయంగా ప్రతిఫలం పొందుదురు కదా. అంటే ఏంటి? నీతిమంతులు ఏ విధంగా పొందుతారు? మంచిగా ప్రతిఫలం పొందుతారు. ఇక్కడ ఏమన్నాడు? భక్తిహీనులు పాపులను కూడా వాళ్ళకు తగ్గట్టుగా, వాళ్ళు చేసిన పాపం తగ్గట్టుగా ప్రతిఫలం ఉంటుంది. నువ్వు మంచి చేస్తే మంచి ప్రతిఫలం ఉంటుంది, చెడు చేస్తే చెడు ప్రతిఫలం ఉంటుంది. ఏమన్నాడు? నీతిమంతులకి మంచి ప్రతిఫలం ఉంది, పాపం చేసేవాళ్ళకి దాని తగ్గ ప్రతిఫలం ఉంది. మనం కల చేసుకోవడం అసలు ఎవరి తీర్పు దేవుడు తీర్చాడు. కాబట్టి ఏంటంటే మన సమయంతో పాడే ముందు వాళ్ళతో మనం తగ్గిపడి ఉండాలని చెప్తున్నాడు. నెక్స్ట్ చదువు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించు. నీకు ఏ అపాయము రాదు. ఏ అపాయం అంటే మనకి అపాయం అంటే ఇప్పుడు మనం బయలుదేరి బయటకు వెళ్తుంటే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసుకెళ్ళాలంట. ఇక్కడ ప్రార్థన చేసుకుని మనం వచ్చినప్పుడు కూడా తిరుగులో ప్రార్థన చేసుకెళ్ళాలంట. అపాయం ఏమి రాదన్నారు? మనం దేవుడిని నమ్మి దేవుడు అని విశ్వాసం ఇచ్చి దేవుడిని నమ్ముకుంటుంది. మనం ఎక్కడికి వెళ్తే ఏమి అవ్వదని అనుకుంటే అపాయం ఏమిది రాదంటున్నాడు. ఏ తెగులు నీ గుడారం సమీపించదు. ఏ తెగులు అంటే బోలెడు రోగాలు వస్తున్నాయి. ఇప్పుడు ఏ రోగాలు అంటే బోలెడు రోగాలు, క్యాన్సర్లు వస్తున్నాయి, రకరకాల రోగాలు వస్తున్నాయి. కాబట్టి మనం ఎవరి మీద విశ్వాసించాలి? ప్రభా నాకు ఎవరిని అడగాలి? ప్రభా మీరు నన్ను కాపాడండి, రక్షించండి, నేను ప్రయాణంకి వెళ్తాను, ఈ పని చేస్తాను. ఏ చేసే ప్రతి పని అప్పుడు మీరు ప్రార్థన ఉండాలి. ప్రార్థనతో మీ జీవితం గడవాలి అని అన్నాడు. ఇప్పుడు అంతకాలం తినాలి. ఇప్పుడున్న టైంలో అసలు మంచి రోజులు కాదన్నారు. కాకపోతే మన ప్రార్థనలో బాగా ఎదిగి మనకు వచ్చిన ప్రార్థనే ప్రతి గొప్ప ప్రార్థన అవసరం. మనం చేసిన ప్రార్థన చేసుకుంటే అదే దేవుడు చూస్తాడు. కీర్తన 91 చదువుమా. కీర్తన 91 అవుతుంది. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే. పర్వతము పుట్టక ముందు, భూమిలోకము పుట్టక ముందు, యుగము నీవే దేవుడు. తరతరాలు ఎప్పుడు మనకి ఈ సృష్టి లేనప్పుడే ఆయనే దేవుడు. ఈ పర్వతాలు ఏంటి, మొత్తం ఇప్పుడున్న అంత భూభాగాన్ని నిర్మించింది ఎవరు? దేవుడు. మనుషులు నిర్మించిన దేవుడు, పశువులు నిర్మించిన దేవుడు, పక్షులు నిర్మించిన దేవుడు. ఆయనే చేసిన వల్ల ఆయన బట్టే మనం ఈ భూమి మీద జీవిస్తున్నాం. అదొకటి అంటున్నాడు. నీ కూర్చున్నామా, నీ మార్గం నీటిలో నిన్ను కాపాడుటకు ఆయన నేను దూతలను ఆజ్ఞాపించింది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం బయటికి వెళ్ళినంటే ప్రార్థన చేసుకున్నంతే అంట ఆయన దేవదూతలు, రక్షణ పొందినైనా రక్షణ పొందడంలో ఆయన దేవదూతలు పైనుంచి దిగి మన చుట్టూ కావాలంటారు. మనం ఏ ప్రయాణంకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మన బండి చుట్టూ మన కారు చుట్టూ. ఇప్పుడు ఏమనుకోవాలంట, మన బండి వేసుకెళ్తాం అనుకో, మనం హీరో అనుకోకూడదు. మనం జీరో తండ్రి, నేను గమ్యానికి వెళ్ళి క్షేమంగా వచ్చేలా చెయ్యి, నేను హీరో చేయాలని. నేను హీరో అనుకున్నావా, స్టైల్గా తొక్కేమా, జీరో చేస్తానండి దేవుడు. ఎవరినైనా సరే మనం జీరో అనుకున్నామా, మనం ప్రయాణం వెళ్ళి క్షేమంగా ఇంటికి వచ్చి హీరోలు అవుతాం. అది వాక్యం చెప్పేది అదే. ఎందుకంటే దేవుడిని ఎదిరించి వ్యవహరించుకు, దేవుడు ఎందుకు తగ్గింపబడి ఉందని చెప్తుంది. నెక్స్ట్ నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పెట్టుకుంటారు. ఇప్పుడు దొమ్మేరులో మన ఒక యాక్సిడెంట్ జరిగింది టర్నింగ్లో. అతను వెనకాల నుంచి వచ్చి దొమ్మేరు, అతనే వెనకాల నుంచి వచ్చి ట్రాక్టర్ కొట్టేశాడు. అది రిలయన్స్ సంబంధించిన గడ్డి ట్రాక్టర్. మైండ్ బయటపడిపోయింది, చచ్చిపోయి స్పాట్లో. అది ఏమన్నాడు, నీ పాదములు రాయి తగలకుండా, ఆయన మనం జారిపోకుండా, తొట్టిల్లకుండా, ఎక్కడ పట్టుకోకుండా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడు కాపుదలు అంటే మన ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేలాగా ఏం జరుగుతుందో తెలుస్తలేదు. మూడంత మంది చనిపోతున్నారు. ఏమన్నాడు, ఆయన దూతలు కావాలంటారంట. మన పాదములకు కూడా రాయి తగలకుండా, చిన్న దెబ్బ కూడా తగలకుండా మనం ప్రార్థన చేసుకుని బయటకు వెళ్తే, ఆయన విశ్వసిస్తే ఒక్క దెబ్బ కూడా తోడం. మనం రోజు బయటకు వెళ్ళొస్తూ ఉంటాం, ఏదో పనులు వెళ్తాం, రాజమండ్రి వెళ్ళొస్తాం, దగ్గర వెళ్తాం. ఎక్కడికైతే ఇంటి దగ్గర నుంచి పక్క ఇళ్ళలోనే జరిగిపోతాం యాక్సిడెంట్. ఏదైనా సరే దేవుడు కాపుదల ఉండాలని చెప్తున్నాడు. నెక్స్ట్ చూడమ్మా. నీవు సింహములను నాగుపాములను తొక్కెదు,
కొదమ సింహంలోనూ భద్రంగానూ అనంతకుడు. మనం కనీసం పావం చూస్తేనే జడిసిపోతాం. జనరల్గా పావం చూసినా జడుతాం, బల్లిని చూసినా కొంతమంది జడుతారు. కానీ ఏమన్నాడు, నా మీద విశ్వాసం పెట్టు. భుజంగములు అంటే కూడా ఇక నల్లత్రాచుని కొదమ సింహం ఎలాంటిదైనా సరే దేవుడిని తలుచుకుని పావులతో చుట్టుకుంటూ పావులు ఆడించే దేవుడు మని ఉంటారు. దాంతో ఏం చేస్తాడు వాడు, ఎంత పావునైనా సరే అలాగా తొక్కు పెట్టి కూర్చుంటాడు. అలాగే ప్రార్థనతో కూడా నువ్వు ఎలాంటి సమస్యనైనా తొక్కు పెట్టగలవు అంటాడు. ఏంటంటే అలాంటి విష సర్పాలను కూడా నువ్వు తొక్కే శక్తి నీకు ఇస్తాడు దేవుడు. నువ్వేం చేయాలి, ప్రార్థనలో ఉండాలి. నిత్యం ప్రార్థనలో ఉండాలి, ఆయన విశ్వసించాలి, ఆయన దేవుడిని నమ్మాలి. చర్చికి మనకి ఇచ్చిన సెలవు దినాన్ని చర్చిలో కూర్చోవాలి. నెక్స్ట్ లోకాసు వార్త 10:19 వచ్చిన చూడండి. పది అధ్యాయం 19 వచ్చిన. ఇదిగో పాములను ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకును ఇదిగో పాములను, ఉమ్, తేళ్లను, ఉమ్, తొక్కుటకును, ఉమ్, శత్రువు శత్రువు బలవంతుడి మీదను బలవంతుని మీదను నీకు మీకు అధికారము అధికారము అనుగ్రహించును. ఏదియు ఏదియు ఆ, నీకెంత నీకెంత మాత్రము హాని చేయదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నామని సంతోషముగా పరలోకమందు రాబడి ఉన్నవి సంతోషంగా వార్త చెప్పారు. చూసారా ఇక్కడ, ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకు శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించున్నాం. అంటే అర్థమేంటి, ఇప్పుడు ఏదైనా చెయ్యాలంటే దేవుడి ఒక ఆజ్ఞ కావాలి. దేవుడు యొక్క మనకి కావాలి ఏంటంటే అవతరుడిని తొక్కాలన్నా చెయ్యాలన్నా ఆయన అనుగ్రహం లేని ఏం చేయలేదు. ఇప్పుడు పామును కూడా అది తగ్గిపోయి ఉండాలంటే దేవుడు అనుగ్రహం ఉండాలి, మన గొప్పతనం కాదు. నిజంగా అది వెనక్కి వెళ్ళిపోయిందంటే ఇప్పుడు పాట అంతా వచ్చిన తోటి వెనక్కి వెళ్ళిపోయిందంటే దేవుడు ఆజ్ఞతో వెనక్కి వెళ్ళిపోయినట్టు లెక్క. అది చెప్తున్నాడు. ఇప్పుడు ఏమంటాడంటే అదే ఏదియు మీకు ఎంత మాత్రము పని మీ అనుగ్రహించి ఏదియు మీకు ఎంత మాత్రము హాని చేయదు. అంటే ఆయన ఆజ్ఞలు లేనిదే అదే అంటారు, ఆజ్ఞలు లేనిదే ఏదో కొట్టదని. కాకపోతే ఇది ఆయన ఆజ్ఞలు లేనిదే మనకి ఏ కీడు రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ఎవరు మొరపెట్టుకోవాలి, దేవుడికి ముందు మొరపెట్టుకోవాలి. ఏమనంటే నాకు ఏ హాని జరగకుండా కాపాడుతండి, నేను ఇక్కడ పెడతాను ఇక్కడ. అందుకని ఏమన్నాడు, ముందు నాకు మొరపెట్టమన్నాడు. నీకు మొరపెట్టమంటే నేను ఏ హాని జరగకుండా నేను కాపాడుతాను అంటున్నాడు. నువ్వు అయిపోయిన తర్వాత కాదు, ముందు ఎప్పుడు సుఖంలో ఉన్నా, కష్టంలో ఉన్నా, బాధలో ఉన్నా, ఏజ్లో ఉన్నా నువ్వు ముందు దేవుడికి మొరపెట్టాలి, దేవుడికి ప్రార్థన చేయాలి, దేవుడికి విజ్ఞాపన చేయాలి. ఆయన నీకు చెప్తానంటున్నాడు. అలాగే ఆయనను దయ్యములు మీకు లోబడుచున్నామని సంతోషింపగా మీ పేర్లు పరలోకమందు రాయబడుచున్నవి సంతోషించమని వార్త చెప్పారు. ఆల్రెడీ మన పేర్లు ఆయన పరలోకంలో రాయబడి ఉన్నాయి. మనం ఎక్కడి నుంచి సృష్టించబడం, దేవుడి దగ్గర నుంచి సృష్టిపడ్డాం. కాకపోతే మన ప్రవర్తన బట్టి మన పరలోక రాజ్యమా నరకమా అన్నది వేరే ఇష్యూ. కాకపోతే ఏమంటున్నాడు, ఆల్రెడీ మీ అందరి పేర్లు పరలోకంలో ఉన్నాయి, కానీ మీ పాపంను బట్టి అది చేరాలా వద్దా అన్నది నిర్ణయం జరుగుతుంది అంటున్నాడు. నెక్స్ట్ చదువమ్మా. ఒక్క నిమిషం. ఇక్కడ 13 అయింది కదా, 14 నుంచి 16 వచనాలన్నీ ఆశీర్వాద వచనాలు. ఎందుకంటే మనకి ఇవన్నీ ఆశీర్వాద వచనాలు చదువు. తప్పించదు. ఇప్పుడు అక్కడ 14 అతను నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతను తప్పించను. ఇప్పుడు మన ఇంట్లో ప్రేమలు వేరు, తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, చెల్లి ప్రేమ, ఈ ప్రేమ వేరు. కానీ దేవుడి ప్రేమ వేరు. నేను ఏమన్నా, దేవుడు నన్ను ప్రేమిస్తే బాధల నుంచి, బెంగల నుంచి, కష్టాల నుంచి, అప్పుల నుంచి ఏ బాధలున్నా నేను తెప్పిస్తాను అంటున్నాడు. ఏమన్నాడు, నన్ను ప్రేమించు, నన్ను నా మీద ప్రేమ కురిపించు, నన్ను దేవుడిగా అంగీకరించు, నన్ను ప్రేమిస్తే నీకు ఎటువంటి కష్టాలు, బాధలు, బెంగలు ఏ ఉన్నా సరే తీరుస్తాను అంటున్నాడు. నెక్స్ట్ కనుక నేను అతను కనపడతాను. అతడు నా నామం ఎరిగిన వాడి కనుక నేను అతను కనపరచదు. ఏంటంట, ఇప్పుడు మనం చేసే ప్రతి ప్రార్థన, పాట పాడినా, ప్రార్థన చేసినా, వాక్యం చదివినా, ఏ విధంగా ఆరాధన చేసినా ఎవరు చేస్తుంది, దేవుడు చేస్తుంది.
అవన్నీ ఏమంటా ఆయన నామాన్ని ఎరగడమే. మనం చర్చికి వచ్చే ఖాళీ కూర్చొని వెళ్ళిపోయి కన్నా చర్చికి వచ్చి మనం చేసే ప్రతి పనిలోనూ దేవుడే ఉన్నాడు. ఆయన నామాన్ని ఎరగడం అంటే ఏంటి? ఆయన స్తుతించడం, ఆయన ఆరాధించడం, ఆయన పాట పాడటం, ఆయన వాక్యం చెబుతాం. అయిన వాళ్ళు ఏంటంటే మనం కనపడతాడు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా గౌరవం చెప్తుంది. ఇప్పుడు ఏదైనా పరీక్ష రాసినా ఉన్నతంగా పాస్ అయ్యి పేపర్లో ఫోటో పడింది అనుకోమా, అదండి కనపరచడమే. అలాగే మనం ఉన్నతంగా ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా మనం ఆయన నామాన్ని ఎరిగిన వాడైతే మనం కనపరచబడతాం. ఇప్పుడు పాత సీఎం అయినా కొత్త సీఎం అయినా పేరు పొందుతున్నారంటే ఆయన ఘనమే లెక్క. ఆ ఘనం మనకు కూడా వస్తుంది. మనం కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పర్సన్ లా తయారవుతాం. అది చెప్తున్నాను. నెక్స్ట్ అతడు నాకు మెరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చింది. అంటే ఏంటి? మనం ప్రార్థన చేస్తున్నాం ఒక సమస్య, అది పెళ్లి కావచ్చు, చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఇల్లు కావచ్చు, ఏదైనా మనం ప్రార్థన చేసేది ఆయన మనకు ఉత్తరం ఇస్తారు. ఒకటి జరగదు. ఇప్పుడు మనం హైదరాబాద్ వెళ్ళాలి, ఎక్స్ప్రెస్ బస్ ఎక్కితే ఒక టైంలో వెళ్తాం, పాసింజర్ ఎక్కితే ఒక టైంలో వెళ్తాం, అదే ఫ్లైట్ ఎక్కితే ఒక టైంలో వెళ్తాం, కానీ చేరడం మట్టిగా ఒకే గమ్మిస్తాం. అలాగే ప్రార్థన కొంతమందికి ఒక రోజులో పని అవుద్ది, ఒకరికి 10 రోజులు పట్టచ్చు, ఒకరికి 20 రోజులు పట్టచ్చు, ఒక 2 నెలలు పెట్టచ్చు. కానీ మనం చేసే ప్రార్థన ఏది విఫలంగా పని జరుగుతుంది. కానీ మనం విశ్వాసం పెట్టి టైం పట్టచ్చు. ఒకప్పుడు రోగం వచ్చినా సరే ఒకరు ఒక రోజులో తగ్గిపోవచ్చు, ఒకరు 10 రోజులు పట్టచ్చు, ఒకరు 20 రోజులు పట్టచ్చు. కానీ ఇప్పుడు ఏమన్నాడు? అతడు నాకు మొరపెట్టగా నేను అతను ఉత్తరం ఇచ్చింది. ఉత్తరం ఇచ్చడం మాత్రం గ్యారంటీ, మనకి జవాబు రావడం మాత్రం గ్యారంటీ. కానీ సమయమే, ఒకరికొకరు ఒక సమయంలో జవాబు వస్తుంది, ఇంకొకరు ఇంకో సమయంలో జవాబు వస్తుంది. కానీ మనం చేసే ప్రార్థన ఏది విఫలం. మనం చేసే ప్రార్థన ప్రతిదీ దేవుడు అంటాడు, దానికి సమాధానం వస్తుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ చదవమ్మా. శ్రమల్లో నేను అతనికి తోడే ఉన్నాను. శ్రమలు అంటే జనరల్గా వచ్చే ప్రతి రోగమైన సమస్యనే శ్రమే. ఇప్పుడు ఓ మాట, ఎవరికైనా ఆపరేషన్ జరుగుతుంది ఈ థియేటర్లో, ఆపరేషన్ థియేటర్లో ఎవరుంటారు? ఒక ఎనస్థీషియా ఉంటాడు, ఒక సర్జన్ ఉంటాడు, అక్కడికి నర్సులాలు ఉంటారు. మన వాళ్ళు ఎవరైనా తప్పిస్తారా? అక్కడ ఎవరు తోడు ఉండాలి? దేవుడే తోడు ఉండాలి. దేవుడు తోడు లేనిదే డాక్టర్ కూడా ఏమీ చేయలేడు. అక్కడ చేసే ప్రతి సర్జరీలో వేరే పార్టీ కట్ అవ్వకుండా జాగ్రత్తగా సర్జరీ చేయాలి. ఇప్పుడు అన్నింటికైనా బైపాస్ సర్జరీ జరుగుతుంది గుండెది, దానికి ఇంకా క్రిటికల్ 6-7 గంటలు జరుగుతుంది సర్జరీ. దానికి జనరల్ మంది తింటారు. దానికి ఎవరు తోడు ఉండాలి? గుండె నిజంగా మనిషి లేనట్టే. గుండెని తీసుకెళ్ళి వేరే మిషన్ కనెక్షన్ ఇచ్చి ఇక్కడ 3 వాల్వ్స్ క్లీన్ చేస్తారు, కాళ్ళలో ఉన్న నరాలు వేస్తారు. అప్పుడు ఏంటి? ప్రాణం ఉన్నా లేనంటే మనిషి. ఎవరి దగ్గర ఉంది ప్రాణం? దేవుడి దగ్గరే. కొన్ని గొప్ప ఆపరేషన్ చేసినా, ఒక 10,000 ఆపరేషన్ చేసిన డాక్టర్కి అయినా సరే ఆ టైంలో జ్ఞానం ఇవ్వకపోతే దేవుడు ఆ సర్జరీ ఫెయిల్ అయిపోతుంది. కాకపోతే ఏంటంటే ఏమన్నాడు? శ్రమంలో నేనైతే ఎవరు తోడురారు, ఎవరిని ఇంట్లో రానివారు, ఎవరుంటారో 3 డాక్టర్లు, నర్సులే ఉంటారు. వాళ్ళే దేవుడు లెక్క అక్కడ. కాబట్టి ఏమన్నాడు? శ్రమంలో నేనే తోడాను. అందుకనే నన్ను నమ్ముకుని నన్ను ప్రార్థన చేసుకుని వెళ్ళాలి కదా. అక్కడ నువ్వు బతికి పట్టుకొని బయట రావాలంటే దేవుడినే ప్రార్థన చేయాలి. నెక్స్ట్ చదువు. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేది. ఏదైనా శ్రమ వచ్చినా సరే, బాధ వచ్చినా సరే, బ్యాంక్ వచ్చినా సరే, ఇప్పుడు అప్పులో ఉన్నారు, అప్పులు చేశారు, చెయ్యాలని చేయరు. వీధంతా జనం అంతా వచ్చి వీళ్ళు కేకలేస్తూ చూస్తారు. తర్వాత ఎవరో అతన్ని ఆ అప్పుల నుంచి విడిపించి ఎవరు ఎక్కడే అవమానం పొందారో అక్కడే కనపరచబడతారు దేవుడు. అది ఏంటి? ప్రార్థన చేస్తే ఎటువంటి సమస్య అయినా తొలగిపోతుంది. కానీ ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే కొంతవరకు ప్రార్థన చేసి విశ్వాసం కోల్పోతారు. సాతానుడు ఏం చేస్తాడు? ఎక్కడ మనం నిలబడినాడు. ఈ వాక్యం మెయిన్ ఉద్దేశం ఏంటంటే సాతాను శోధనే. ఇప్పుడు ఏదైనా సరే ఇది ఆత్మరూపంలో కూడా, ఇప్పుడు సింహం ఏంటి, నాగుపాములు ఏంటి, ఏదైనా సరే సాతానుడు పెట్టిన శోధనే ఇది. ఇప్పుడు రాజమండ్రి అంతా బ్లేడ్ బ్యాచ్ ఉంటుంది, రాత్రి కూడా పేకపోతున్నారు. ఏంటి? మనుషులు కూడా అలాంటి ప్రేరేపించి మానభంగాలేంటి, మటర్లు ఏంటి, ఇవన్నీ అంతే. ఇప్పుడు ఆత్మహత్యలు కూడా అంతే అండి. అంతవరకు మనం ఆ టైం వరకు చచ్చిపోరంటాడు. ఆ చచ్చిపోయిన తర్వాత మనం ఆలోచించే ఉపయోగం లేదు కదా. నెక్స్ట్ చూడమ్మా. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేది. దీర్ఘాయువు అంటే ఏంటి? మనం భూమి మీద ఉన్నంతసేపు మంచి ఆరోగ్యవంతంగా దీర్ఘంగా. అంటే ఇప్పుడు దీర్ఘాయువు అంటే ఇక్కడే 100 ఏళ్ళు బతుకుతారు కూడా కాదు, కొంతమంది 80 ఏళ్ళు బతుకుతారు, 90 ఏళ్ళు బతుకుతారు. కానీ ఇక్కడ జీవించినంతసేపు సంపూర్ణ ఆరోగ్యం జీవించి దేవుళ్ళో లీనమై మన నిత్య జీవం ఎక్కడుంది? పరలోక రాజ్యంలో మన నిత్య జీవం ఉండాలని కూడా మనకి దీర్ఘాయువు అన్నది చెప్తుంది. దీర్ఘాయువు అంటే ఇక్కడ 100 ఏళ్ళు బతికిన తర్వాత చచ్చిపోవాలి మనిషి. 90 ఏళ్ళు బతికిన చచ్చిపోవాలి. చచ్చిపోయిన తర్వాత నిత్యరాజ్యం ఎక్కడుంది?
మన దేవుడి దగ్గర ఉంది. అది కూడా మనకి అక్కడ దాని గురించి కూడా మనం ఇప్పటి నుంచి ప్రార్థన చేసుకోవాలని చెప్తున్నాడు. నెక్స్ట్ చదవమ్మా. నా రక్షణ ఉమ్. అతనికి చూపించెదను. నా రక్షణ అతనికి చూపించదు. మనకి ఎప్పుడు మీరందరూ ప్రార్థన చేస్తున్నారు ప్రతిరోజు. ఏమని? ఉన్నవాళ్ళు అందరూ రక్షింపడాలి, రక్షణలోకి రావాలి, దేవుడిలోకి రావాలని ప్రార్థిస్తున్నారు. అదన్నీ ఏమన్నాడు? నా రక్షణలోకి రమ్మంటున్నాడు. అంటే ఇప్పుడు అన్యులుగా కాకుండా ఇప్పుడు గొర్రెలు కూడా ఏమవుతాయి? అన్ని ఒక వలయములో దగ్గర ఉంటేనే ఆయన కాపుదల ఉంటుంది. ఆయన ఏమన్నాడు? నా రక్షణలోకి రండి, నేను మిమ్మల్ని కాపాడుతాను, రక్షించాను, బలపడతానని చెప్తాడు. కాబట్టి మీరు అందరూ ఏం చేయాలి? దేవుడు ఎందు విశ్వాసం ఉంచి, ఆయన ప్రార్థనందు విశ్వాసం ఉంచి, ఇప్పుడు మనం బయటికి వెళ్ళినా సరే, వెళ్ళినప్పుడంట నన్ను కాపాడి సురక్షితంగా రప్పించి ప్రభు అనాలంట. వచ్చిన తర్వాత ట్యాంక్ తీసేసి చెప్పాలంట. కాబట్టి ఇవన్నీ మనం నేర్చుకుని ఆయన ఎందుకు ప్రేమ కలిగి ఉండి ఆయన ఎందే విశ్వాసం కలిగి ఉండాలని నమ్ముతున్నాం. ఈ వాక్యం దేవుడు దీవించిందా.